our last discussion, friends. మన డిస్కషన్ లో Yesterday we discussed about Nginx, how to deploy website on Nginx. సర్వర్స్ అండ్ Nginx, ఓకే. ఆఫ్టర్వర్డ్స్ వెబ్ పేజెస్. ఓకే, మొత్తం టోటల్ గా ఈ వ్యక్తి మనకు పని చేస్తున్నాడు. ఎవరైనా Nginx, రైట్. ప్రతి సర్వర్లో Nginx ఉంటుంది, ప్రతి సర్వర్లో Nginx సాఫ్ట్వేర్ ఉంటుంది, రైట్. సో ప్రతి సర్వర్లో మనకి పేజెస్ ఉంటాయి, వెబ్ పేజెస్. సేమ్ పేజెస్ సార్? సేమ్ పేజెస్, సేమ్. ఓకే, గుడ్. సర్వర్ నెంబర్ 1, సర్వర్ నెంబర్ 2, like that, dash 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 dash, so many servers. ఓకే, సో మెనీ సర్వర్స్, రైట్. బాగుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సపోజ్ ఈ సర్వర్కి మనం జనరల్గా ఆ సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసుకోవాలి ఫస్టే. ఎస్, సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసుకోవాలి. అయితే ఈ సెక్యూరిటీ గ్రూప్లో మనం సింపుల్గా చెప్పాలంటే హెచ్టిటిపి ఆర్ HTTPS ఇవ్వాలి. హెచ్టిటిపి అనేది ఎలా వస్తుంది, HTTPS ఎలా ఇవ్వాలనేది మనకు తెలుసు, రైట్. అయితే పోర్ట్ నెంబర్ వచ్చేసి 80. ఓకే, బట్ ఈ పోర్ట్ నెంబర్ 80 ఇచ్చిన తర్వాత, ఎస్ అంటే డోర్ నెంబర్ 80 ఇచ్చిన తర్వాత, దిస్ కెన్ బి యాక్సెస్డ్ బై ఎనీవన్. ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తుందో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఎనీవేర్ ఆప్షన్ సెట్ చేస్తాం. ఎక్కడ? ఇదంతా సెక్యూరిటీ గ్రూప్లో, అది విషయం. సో ఈ సెక్యూరిటీ గ్రూప్లో 80లే కాకుండా మనకి ఇంకోటి ఏంటి, SSH కూడా ఇంకోటి చేస్తాం. SSH 22. ఎస్, ఇది కూడా ఏంటి ఫ్రెండ్స్, జస్ట్ మనం ఇవ్వచ్చు, my IPA ఇవ్వచ్చు, లేదా ఎనీవే, ఎట్లా సింపుల్గా చెప్పాలంటే. సరే, ఓకే సార్. ఓకే, ఇదంతా సెక్యూరిటీ గ్రూప్లో సెటప్ చేస్తాం. ఆ సెక్యూరిటీ గ్రూప్ సెటప్ చేసిన తర్వాత ఈ సర్వర్కి ఈ సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేస్తాం, ఈ సర్వర్కి ఈ సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేస్తాం. ఎప్పుడైతే సర్వర్కి సెక్యూరిటీ గ్రూప్ని అటాచ్ చేసామో 22 ఓపెన్ అవుతుంది, 80 ఓపెన్ అవుతుంది. గేట్ నెంబర్ 22, గేట్ నెంబర్ 80, మొత్తం ఇక్కడ కూడా 22, 80. ఇది రియల్ స్టోరీ, 22, 80. సో ఇక్కడ ఇలా చేసిన తర్వాత, ఎస్ ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, అతను డైరెక్ట్గా 22 నుంచి లాగిన్ అయిపోయి ఈ వెబ్ కంటెంట్ని ఇక్కడ డిప్లాయ్ చేసి పడేశాడు, అయిపోయింది. సో టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి కాన్ఫిగర్డ్. Nginx ఇన్స్టాల్ చేశాడు, ఆ తర్వాత వెబ్ కంటెంట్ని కూడా డిప్లాయ్ చేశాడు, అయిపోయింది, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో, ఎస్ అంటే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అప్లికేషన్ యూజ్ చేసుకున్నారు, వెబ్ కంటెంట్ యూజ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, పబ్లిక్ వాళ్ళు స్ట్రైట్ అవే ఇలా తమ బ్రౌజర్ నుంచో లేదా ఇక్కడ నుంచో ఇలా వచ్చేసి డైరెక్ట్గా ఇలా కనెక్ట్ అవుతారు, సర్వర్స్ కనెక్ట్ అవుతారు. ఇది యాక్చువల్గా స్టోరీ మనం నేర్చుకున్నది, రైట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనకి కొన్ని చెక్ పాయింట్స్ కూడా మనల్ని వేరే వాళ్ళు అడుగుతారు ఇంటర్వ్యూలో. ఎలాగా అడుగుతారు ఇంటర్వ్యూలో అంటే, ఇప్పుడు సింపుల్గా మనకి ఇన్ సర్వీస్, ఓకే, అవుట్ ఆఫ్ సర్వీస్ అన్నట్టు. ఇన్ సర్వీస్, అవుట్ సర్వీస్. అంటే ఇన్ సర్వీస్ అంటే సర్వర్ అనేది రన్నింగ్ మోడ్లో ఉంది, అంతే. అవుట్స్ ఆఫ్ సర్వీస్ అంటే సర్వర్ అనేది నాట్ రన్నింగ్, అంతే. సర్వర్ ఈజ్ నాట్ రన్నింగ్, రైట్. సర్వర్ రన్నింగ్, సర్వర్ నాట్ రన్నింగ్. దీన్ని ఇంకో భాషలో మనం ఏమంటాం అంటే, రన్నింగ్ అయ్యే సర్వర్ని మనం హెల్తీ సర్వర్ అంటాం, హెల్తీ సర్వర్. ఇది అన్హెల్తీ సర్వర్, అంటే ఇది రన్ అవుట్లా, అన్హెల్తీ సర్వర్, అవుట్ ఆఫ్ సర్వీస్ అనమాట. ఇన్ సర్వీస్, అవుట్ ఆఫ్ సర్వీస్, ఇట్లా అనమాట. మనం హెల్తీ, అన్హెల్తీ, ఇలాగా రన్నింగ్ అయ్యే వాటిని హెల్తీ సర్వర్లు అంటాం, రన్నింగ్ కాని వాటిని అన్హెల్తీ సర్వర్లు అని పిలుస్తాం, రైట్. సరే, ఇప్పుడు మనకి యాక్చువల్గా మనం సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ హెల్తీ అన్హెల్తీ సర్వర్, ఓకే. బట్ ఇక్కడ విషయం ఏమంటే, సింపుల్గా మనకి ఒక సర్వరు హెల్తీగా ఉందా, అన్హెల్తీగా ఉందా, వీ డోంట్ నో. అంటే సర్వర్ అనేది రన్నింగ్ లో ఉందా, నాట్ రన్నింగ్ లో ఉందా, ఐ డోంట్ నో, రైట్. నేనేంటి, నా ఉద్దేశం ఏంటి, స్ట్రైట్ అవే నేను ఇక్కడ ఉంటాను, డైరెక్ట్ గా రిక్వెస్ట్ సెండ్ చేస్తా, అంతే. రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు డైరెక్ట్ గా సర్వర్ నుంచి రెస్పాన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సర్వర్ ఇది, సో ఐ నీడ్ టు గెట్ సమ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద సర్వర్. బట్ సర్వర్ అనేది రెస్పాన్స్ ఇవ్వనప్పుడు ఇట్ ఈస్ ఇన్ అవుట్ ఆఫ్ సర్వీస్ అంటున్నాను నేను. అవుట్ ఆఫ్ సర్వీస్ అని ఎలా చెప్పగలరు మీరు? సరే, చెప్పేదానికి ఇక్కడ మనిషి ఎవరు ఉన్నారా? మనిషి ఉన్నాడు, అక్కడ ఒక పర్సన్ ఉంటాడు, మళ్ళీ
ఓకే దే విల్ చెక్ వెదర్ ద సర్వర్ ఈస్ హెల్తీ ఆర్ అన్హెల్తీ, అసలు ఇన్ సర్వీసా అవుట్ ఆఫ్ సర్వీసా, రన్నింగా నాట్ రన్నింగా అనేది ఈ వ్యక్తి ఎప్పుడు కంటిన్యూస్ గా 24/7 నడుస్తానే ఉంటాడు. 24/7 ఆ వ్యక్తికి ఎలా తెలుసు ఇవంతా? అసలు సర్వర్లు రెస్పాన్స్ ఇస్తున్నాయా లేదా, అసలు ఏ సర్వర్ డౌన్ లో ఉంది, ఏ సర్వర్ రన్నింగ్ లో ఉంది, ఈ వ్యక్తికి ఎలా తెలుసు? అంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ఒక algorithm తో తయారు చేసి పడేశాడు వీడు. ఒక వ్యక్తి దీన్ని ఒక అల్గారిథం ఉపయోగించి ఈ వ్యక్తిని తయారు చేశాడు. దానివల్ల ఈ వ్యక్తి మనకు ఈజీగా అసలు ఇవన్నీ ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటాడు ఈజీగా. అంటే సింపుల్ గా ఎలా ట్రేస్ అవుట్ చేస్తాడంటే ఒక అల్గారిథం రాసి పడేశాడు. అల్గారిథం మనం ఏమైనా రాయాలా? క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్? నో నో నో. ఇట్ ఈస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అల్గారిథమ్స్ రాసేవాళ్ళు వేరే. దట్ మీన్స్ వాడు ఈ వ్యక్తిని తయారు చేశారు అల్గారిథం రాసి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ అనుకోండి, టూల్ అనుకోండి, ఏదైనా అనుకోండి, రైట్. బట్ ఇది ఒక సింపుల్ గా చెప్పాలంటే బాస్, సింపుల్ గా ఒక మెకానిజం. ఇది మెకానిజం అంటే బ్యాలెన్సింగ్ చేసే మెకానిజం అనుకోవాలి. బ్యాలెన్సింగ్. సరే, ఎలా బ్యాలెన్సింగ్ చేస్తుంది అనే దానికి కూడా అల్గారిథం రాసి పడేశారు. సరే, అది మీకు తెలుసు ఆల్రెడీ. బీటెక్ లో చాలా మంది చదివి ఉంటారు. సిఎస్సి వాళ్ళు, లేదా ఈసీ కూడా కదా, సిఎస్సి ఆర్ ఐటీ బ్రాంచ్ వాళ్ళు. ఎస్. ఇక ఎంసీఏ అంటే ఎక్సలెంట్, ఇక వాళ్ళకి ఇక అదిరిపోయే నాలెడ్జ్ ఉంటుంది. ఎంసీఏ అంటే, ఎందుకంటే సిఎస్సిలో 4 చాప్టర్లు ఉంటాయి, ఎంసీఏలో ఈ 4 కాదు మిత్రమా, 12 చాప్టర్లు ఒక సెమిస్టర్ ఉంటుంది అంతే. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ అది. సిఎస్సిలో 4 చాప్టర్లు ఒక సెమిస్టర్ అయితే 12 చాప్టర్ కలిపి ఎంసీఏలో ఒక సెమిస్టర్ అయితే దట్ మచ్ నాలెడ్జ్ దే విల్ గివ్ యూ. ఓకే, అది వేరే విషయం పక్కన పెడితే. కాబట్టి వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ప్రతిదాని గురించి కూడా. సరే, చూద్దాం పక్కన పెడితే. సో ఇప్పుడు ఈ రియల్ గా మనం ఏంటి సార్ ఇప్పుడు ఎట్లా ఉన్నాం ఏంటంటే, చూడండి, యాక్చువల్ గా ఈ లోడ్ బ్యాలెన్సర్ ని మనమే సెటప్ చేయాలి బాస్. బ్యాలెన్సింగ్ చేయడానికి వీడినే మనం ఏమంటాం? లోడ్ బ్యాలెన్సర్ అంటాం, రైట్. ఈ లోడ్ బ్యాలెన్సర్ కి మనం పూర్తి స్థాయిలో అసలు సెటప్ చేయాలి. సెటప్ అంటే సెటప్ ఎలా చేయాలా? అయా లోడ్ బ్యాలెన్సర్, సర్వర్లు ఎలా రన్ అవుతున్నాయి చూసుకో, అసలు ఏ సర్వర్ రన్ అవుతుందో చూసుకో. సర్వర్లు రన్ అవ్వలేదంటే నాకు మళ్ళీ వెంటనే రెస్పాన్స్ చెప్పేసి. సో అవ్వని సర్వర్లకి నేను ఏం చేయాలా? నేను వేరేది చేస్తాను, వేరే మెకానిజం ఉంది మళ్ళీ. ఇలాగనమాట నేను చెప్పేది. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి దీంట్లో అంటే, బాబు, ఎస్, ఇఫ్ ద రిక్వెస్ట్ goes to the server, but the server is not giving you any response, then what should I do? The server, ఇది సర్వర్ బాస్, ఓకే. రిక్వెస్ట్ ఈస్ కమింగ్ టు దిస్ ప్లేస్, వస్తుంది కానీ ఈస్ నాట్ రెస్పాండింగ్. సర్వర్ రెస్పాన్స్ అవట్లా. అంటే దీనికి కారణాలు చెప్తారా మీరు? టెల్ మీ ద రీజన్స్. అట్లీస్ట్ 4 రీజన్స్. 4 రీజన్స్ మీరు చెప్పండి. ఎస్, ఒక సర్వర్ కి ఒక రిక్వెస్ట్ మీరు పంపించారు, బట్ ద సర్వర్ ఈస్ నాట్ రెస్పాండింగ్, ద సర్వర్ ఈస్ నాట్ డిస్ప్లేయింగ్ ఎనీ పేజెస్. వాట్ ఎవర్ ద పేజెస్ యూ రిక్వెస్టెడ్, ద రిక్వెస్టెడ్ పేజెస్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. దెన్ వాట్ షుడ్ ఐ డూ? ఓకే, వాట్ మైట్ బి ద రీజన్స్ ఫర్ దిస్ అంటాడు వాడు. అంటే ఏంది? ఇది పేజ్ డిస్ప్లే చేయలేకపోవడానికి రీజన్స్ ఏంది అంటాడు. ఒక 4 రీజన్స్ చెప్పు అంటాడు. ఎస్, మనం అప్పటికి ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యావ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాడు 4 రీజన్స్ ఖచ్చితంగా అడుగుతాడు, రైట్. అంటే ఈ 4 రీజన్స్ మనం ఎలా చెప్పాలా? ఎస్ అంటే ఫస్ట్ రీజన్ కారణాలు. తెలుగులో చెప్పాలంటే మళ్ళీ వేరేది అర్థం కారణాలు ఏంటి అసలు? ఏం కారణాలు ఏంటి అసలు? ఈ పేజీని నేను రిక్వెస్ట్ చేసి అది రావట్లేదు, ఎందుకు రావట్లేదు? కారణాలు నెంబర్ 1 ఫస్ట్. ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు ఇది? ఒక రీజన్ చెప్పండి మీరు. అసలు ఒక పేజీని రిక్వెస్ట్ చేసినప్పుడు ఎయిటీ పోర్ట్ ఎనేబుల్ కాకపోవడం ఒకటి. ఇంకా Too much load on the server. టూ మచ్ లోడ్ ఆన్ ద సర్వర్. ఓకే, సరే, ఒక కారణం ఏమో పోర్ట్ నెంబర్. ఓకే, తర్వాత ఏంటి? టూ మచ్ లోడ్, టూ మచ్. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి? ఆ పాతలో అసలు వెబ్ పేజెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే సర్వీస్ రీస్టార్ట్ చేసి చేయలేదు. ఓకే. సో ఇప్పుడు నేనేమంటానంటే వెరీ వెరీ సింపుల్. ఎస్, రియల్ గా స్టోరీ మనకి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ద సర్వీస్. ఫస్ట్ పాయింట్, చెక్ ద సర్వీస్. అసలు అంటే ఇదే నీకు వస్తే నువ్వు ఎలా చేసావు? ఏం లేదు అంటే ఈడ. సో రీసెంట్ గా నువ్వు ఏ సిచ్యువేషన్ ఫేస్ చేసావో నీ ప్రాజెక్ట్ చేసినప్పుడు చెప్పాయా అంటాడు వాడు. అంతే, ఇదే రీజన్స్ అంతే.
ఏం ఫేస్ చేసావు, లాస్ట్ ఫేస్ చేసిన ఇష్యూలు ఏంటో చెప్పంటాడు. ఏం లేదు బాస్, నేను కస్టమర్ అనే ఒక రిక్వెస్ట్లు ఇస్తున్నాడు, బట్ సర్వర్ ఇస్ నాట్ రెస్పాండింగ్. ఆ టైంలో నేను ఏం చేశాను తెలుసా, నేను సర్వీస్ని చెక్ చేశా. చెక్ ద సర్వీస్, చెక్ ద సర్వీస్ ఆఫ్ ఏదేది మనకి ఎంజినిక్స్ ఒకటి, తర్వాత ఏంటి హెచ్టిటిపిడి. అంటే నువ్వు ఎంజినిక్స్ వాడితే ఎంజినిక్స్, హెచ్టిటిపి వాడితే హెచ్టిటిపి. దట్ మీన్స్ వాట్, ప్లీజ్ చెక్ ద సర్వీస్ ఇమీడియట్లీ వెదర్ దిస్ ఇస్ రన్నింగ్ ఆర్ నాట్. రన్నింగ్ ఆర్ నాట్ ఫస్ట్ రీజన్ ఇది అయి ఉండొచ్చు. ఇట్ మైట్ బి ద రీజన్, ఎస్ ఇది కారణం అయి ఉండొచ్చు. బికాస్ ఇది నడవకపోతే స్టాప్ మోడ్ లో ఉంటే ఎస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిస్ప్లే, రైట్. రెండో రీజన్ ఏంటి అంటే, ఇది ఫస్ట్ రీజన్, ఇది చెక్ ద సర్వీస్. నేను చెక్ చేశాను సర్వీస్ ని. ఎలా చెక్ చేసామంటాడు మళ్ళీ, ఎస్ వెంటనే సరే ఇప్పుడు సర్వర్ కి ఆన్ చేసి నాకు చూపి అంటాడు. నో 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 నో, ఎలా చెక్ చేసావు అంటాడు. ఏం లేదు, విత్ ద హెల్ప్ ఆఫ్ సిస్టమ్స్ ఈటీఎల్ ఐ కెన్ చెక్ ద స్టేటస్ ఆఫ్ ద ఎంజినిక్స్ అనొచ్చు. నాట్ ఓన్లీ సిస్టమ్ సిటిఎల్, సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి కూడా చేయొచ్చు. సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి నేను ఎస్ సర్వీస్ని చెక్ చేశాను. ఓకే, ఫస్ట్ రీజన్. సర్వీస్ రన్నింగ్ లో ఉందా, ఎస్ సర్వీస్ రన్నింగ్ లో ఉంది. ఓకే, ఈ రీజన్ కాదని తెలిసిపోయింది. రన్నింగ్, ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ స్టేట్. ఓకే, ఇది కాదని తెలిసిపోయింది. మరి నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఎస్ ఎస్. ఆ తర్వాత నెక్స్ట్ రీజన్, వెదర్ ద సెక్యూరిటీ గ్రూప్స్ ఆర్ అటాచ్డ్ ఆర్ నాట్. వెదర్ ద ఆ సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ ఆర్ నాట్, అసలు సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ అయిందా లేదా. ఓకే, ఫస్ట్ నెంబర్ 1 ఆ సెక్యూరిటీ గ్రూప్ లో ఎస్ వెదర్ వి యాడెడ్ ఎస్ పోర్ట్ నెంబర్స్ ఆర్ నాట్. పోర్ట్ నెంబర్స్ ఆర్ నాట్, ఎస్ ఎస్ పోర్ట్ నెంబర్స్ అంటే డోర్ నెంబర్లు యాడ్ చేసామా లేదా. వెదర్ వి యాడెడ్ పోర్ట్ నెంబర్స్ ఆర్ నాట్. పోర్ట్ నెంబర్స్ అంటే ఏంది, 18 యాడ్ చేసామా లేదా. యాజ్ వెల్ యాజ్ హెచ్టిటిపిని మనం ఇంక్లూడ్ చేసామా లేదా, ఆర్ హెచ్టిటిపిఎస్ ని మనం ఇంక్లూడ్ చేసామా లేదా, ఇది తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. దట్ మీన్స్ వాట్, వెదర్ వి అటాచ్డ్ అ సెక్యూరిటీ గ్రూప్ ఆర్ నాట్. ఓకే, నెక్స్ట్ ఏంది, ఆ సెక్యూరిటీ గ్రూప్ ని యాడ్ చేసాం, బట్ వెదర్ వి యాడెడ్, వెదర్ వి ఇన్క్లూడెడ్ దిస్ ఏ పోర్ట్ నెంబర్ 80 ఆర్ నాట్. ప్రోటోకాల్ నేమ్ హెచ్టిటిపి, ప్రోటోకాల్ హెచ్టిటిపి, ఇట్లా ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేసాం లేదా మళ్ళీ తెలుసుకోవాలి మనం. అదొక కేసు, రైట్. సో ఇంకొక కేసు ఎలా చెప్పొచ్చు మనం సింపుల్ గా, మూడో కేసు, 4 1 2 3 ఇది. 4వ కేసు ఎలా చెప్పొచ్చు ఫ్రెండ్స్, 4వ కేసు ఎట్లా చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇందాక చెప్పాడు ఎవరు, రఘు ఏం చెప్పాడు, ఏం లేదు, డైరెక్ట్ గా టూ మచ్ లోడ్ ఉంటుంది అని చెప్పాడు. టూ మచ్ లోడ్ ఎప్పుడైతే ఉందో, ఈ టూ మచ్ లోడ్ ని ఎస్ టోటల్ గా ఓవర్కమ్ చేసి ఎస్ మనకి కొత్త సర్వర్లు మొత్తం ఏర్పడతాయి. టూ మచ్ లోడ్ ని ఓవర్కమ్ చేసేసి కొత్త సర్వర్, ఎప్పుడైతే లోడ్ ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్ గా కొత్త సర్వర్లు తయారవుతాయి. దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఆటో స్కేలింగ్. అది మనకు తెలుసు ఆల్రెడీ. ఇది అనేది రియల్ టైంలో మనం చూడం యాక్చువల్గా, ఎందుకంటే ఆటో స్కేలింగ్. బట్ ఆటో స్కేలింగ్ ఉన్నా సరే ఆ మెకానిజం ఆ టైంలో పనిచేయకపోతే అదొక పెద్ద డ్రాబ్యాక్. సర్వర్ల మీద లోడ్ ఎక్కువైపోయినప్పుడు ఆటో స్కేలింగ్ అనే ప్రాసెస్ ఉపయోగించి ఒక కొత్త సర్వర్లు మనం తయారు చేస్తాం. బట్ ఇఫ్ ద ఆటో స్కేలింగ్ ప్రాసెస్ ఫెయిల్డ్, వాట్ హ్యాపెన్స్, ఇక లేదు, కస్టమర్ కి డైరెక్ట్ గా మెసేజ్ వెళ్తారా, ఏమని రెస్పాన్స్, పేజ్ నాట్ ఫౌండ్ వస్తుంది, డైరెక్ట్ గా ఇంకోటి వస్తుంది, ఇంకోటి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ వెబ్ పేజెస్ అనేది కస్టమర్ కి అందుబాటులో ఉండదు. ఇక ఎప్పుడు ఆటో స్కేలింగ్ ప్రాసెస్ అనేది ఫెయిల్ అయినప్పుడు, అయ్యో మరి ఆటో స్కేలింగ్ ప్రాసెస్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ పిక్చర్ లోకి ఎస్ క్లౌడ్ ఇంజనీరే, టోటల్ గా క్లౌడే, మొత్తం లోడ్ బ్యాలెన్సర్ క్లౌడే, మొత్తం క్లౌడే టోటల్. అయితే ఇక్కడ మనకి ఈ క్లౌడ్ ఇంజనీర్ ఇవన్నీ చేస్తే గానీ నెక్స్ట్ లెవెల్లోకి మనం వెళ్ళాం. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్ కాదు. లోడ్ బ్యాలెన్సింగ్ తర్వాత మనం ఆటో స్కేలింగ్ చేద్దాం. లోడ్ బ్యాలెన్స్ ఆఫ్టర్ లోడ్ బ్యాలెన్సింగ్ వి విల్ డిస్కస్ ద ఆటో స్కేలింగ్, నో ప్రాబ్లం. సరే సార్, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు యాక్చువల్గా నేను చెప్పారు మీరు, ఓకే, ఎలా చెప్పారంటే ఎస్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే సింపుల్ గా మధ్యలో ఉంటాడు బాస్. లోడ్ బ్యాలెన్సర్ మధ్యలో ఉంటాడు. వీడు ఏం చేస్తాడు, ఎస్ ప్రతి రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఈచ్ అండ్ ఎవ్రీ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఎస్ రిసీవ్ ఆల్ ద రిక్వెస్ట్. ఓకే, receive all the requests from various sources. Afterwards this resources must be distributed. ఈ మొత్తాన్ని కూడా
ఎస్ రిక్వెస్ట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వాడు. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు తెలుసా? సర్వర్ నెంబర్ 1, సర్వర్ నెంబర్ 2, సర్వర్ నెంబర్ 3 ఇట్లా. సో ఇప్పుడు కొన్ని రిక్వెస్ట్లు ఫస్ట్ సర్వర్, కొన్ని రిక్వెస్ట్లు సెకండ్ సర్వర్, కొన్ని రిక్వెస్ట్లు థర్డ్ సర్వర్, కొన్ని రిక్వెస్ట్లు ఫోర్త్ సర్వర్. సార్ ఒక రిక్వెస్ట్ ఇలా వచ్చింది అంటున్నారు, రెండోది ఇట్లా, మూడోది ఇట్లా, నాలుగోది ఇట్లా అంటున్నారు కదా. ఇది ఇక్కడ ఏంది చెప్పాను కదా, మెకానిజం ఉంది ఆల్రెడీ దీని లోపల. ఎస్ ద మెకానిజం హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే, ద మెకానిజం నేమ్ ఇస్ వాట్, దాన్నే మనం అల్గారిథం అంటాం. సరే అల్గారిథం నేమ్ కూడా చెప్పండి అంటే దాని పేరే రౌండ్ రాబిన్ అల్గారిథం ఉంది ఒకటి. రౌండ్ రాబిన్ అల్గారిథం ఇది చాలా ఎక్సలెంట్ అల్గారిథం. అదే నేను చెప్పింది, బీటెక్ లో ఇలాంటి అల్గారిథమ్స్ మీరు చూస్తుంటారు, రౌండ్ రాబిన్ అల్గారిథం. సో ఈ అల్గారిథం ఉపయోగించి ఈ లోడ్ బ్యాలెన్సెస్ సెటప్ అంతా అవతల వ్యక్తి తయారు చేశాడు. దానిని మనకి ఇక్కడ AWS వాడు ఇస్తున్నాడు అనమాట. దాని పేరు ఏంది? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, ELB అంతే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ దీని పేరు. పర్ఫెక్ట్ నేమ్ ఇస్ వాట్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. AWS వాడు దీన్ని మనకి ఇస్తున్నాడు, ఈ ఫీచర్, ఈ ఫెసిలిటీని. సో మనం క్లౌడ్ లో ఉన్న ప్రతి సర్వర్ కి దీన్ని అటాచ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. అంటే ఈ సర్వర్ల మొత్తానికి ఇదిగో ఈ ELBని అటాచ్ చేస్తే చాలు. ఇక ELB పనిచేయటం మొదలు పెట్టింది. పనిచేయటం అంటే ఏంది? డిస్ట్రిబ్యూట్ ద లోడ్. డిస్ట్రిబ్యూట్ ద లోడ్. సింపుల్ గా చెప్పాలంటే అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు ఈ సెటప్ మనం ఎలా చేయాలా, అది ఇప్పుడు మన డిస్కషన్. లోడ్ డిస్ట్రిబ్యూట్ జరుగుతోంది, మనం ఎలా సెటప్ చేయాలా? హౌ టు కాన్ఫిగర్ ద లోడ్ బ్యాలెన్సర్ టు మై సర్వర్స్. సర్వర్స్ ఉన్నాయి బాగా, కరెక్టే, మరి లోడ్ బ్యాలెన్సర్ ఎలా చెక్ చేయాలా? సరే, నెంబర్ 1 అయితే ఇక్కడ నేను ఏమంటానంటే కొన్ని సందర్భాల్లో మనకి చూడండి పాయింట్, హై అవైలబిలిటీ. HE అంటే ఏంది? హై అవైలబిలిటీ. హై అవైలబిలిటీ ఇన్ ద సెన్స్ వాట్, 24/7 ఆ సర్వీస్ మనకి అందుబాటులోకి ఉంటుంది. మనం అంటే ఎవరు? కస్టమర్స్ అంటే ఎవరు? ఎవరైతే అప్లికేషన్స్ ఉపయోగిస్తున్నారో వాళ్ళనే కస్టమర్స్ అని పిలుస్తాం, ఎండ్ యూజర్స్ అని పిలుస్తాం. అంటే కొంతమంది ఎండ్ యూజర్స్ అంటే గుర్తుపడతాం, ఎండ్ యూజర్స్. సో ఎండ్ యూజర్స్ కి 24/7 మనం సర్వీస్ ఇస్తుంటాం, దాన్నే మనం హై అవైలబిలిటీ అంటాం. సో ఈ హై అవైలబిలిటీ ఎలా వస్తుంది మనకి అంటే AWS లో మనం ముఖ్యంగా మాట్లాడితే చూడండి మీరు మిత్రులారా, చూడండి యాక్చువల్గా AWS వాళ్ళ సెటప్ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ వన్ డేటా సెంటర్ బాస్. చూసారా, దిస్ ఈజ్ వన్ ఆ ఫిజికల్ డేటా సెంటర్ PDC, a physical data center 1, physical data center 2, a physical data center 3. Like this, there are so many physical data centers are available. Okay. అయితే మనకి వీడు ఎలా సెటప్ చేశాడంటే ఫిజికల్ డేటా సెంటర్లో ఏముంటుంది సార్? ఇన్ఫ్రా అంటే ఏం సార్? మనకి సర్వర్లు ఉంటాయి, స్టోరేజ్ ఉంటుంది, నెట్వర్కింగ్ అన్నీ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ అ ఫిజికల్ డేటా సెంటర్, సింపుల్ గా చెప్పాలంటే. సరే సార్, ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్పిన ప్రకారం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవరిది ఇది? ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్ ఎవరంటే AWS. మీరు కాదు, నేను కాదు, AWS మెయింటైనింగ్ దేర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దిస్ ఫిజికల్ డేటా సెంటర్స్, రైట్? అక్కడి నుంచే మనం తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఫిజికల్ డేటా సెంటర్ 3, 2, 1 ఇలా చాలా ఉంటాయి బాస్. సరే, బాగుంది సార్. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఈ ఫిజికల్ డేటా సెంటర్లో వాడు ఏం చేశాడంటే దగ్గర చెప్పాలంటే కొంత డిస్టెన్స్ ని కవర్ చేసుకోవడానికి, ఇదిగో ఇక్కడ నేను చూశాను కదా 2 ఫిజికల్ డేటా సెంటర్ చూపిస్తున్నా. ఈ 2 ఫిజికల్ డేటా సెంటర్ని ఒక యూనిట్ గా తీసుకున్నాడు బాస్. ఒక యూనిట్ గా తీసుకున్నాడు, 2 ఫిజికల్ డేటా సెంటర్ని ఒక యూనిట్ గా తీసుకున్నాడు. ఓకే ఫైన్. సో ఇక్కడ మరొక ఫిజికల్ డేటా సెంటర్ రాద్దాం మీకు అర్థం కావడం కోసం. అంటే రెండు ఫిజికల్ డేటా సెంటర్ కాదు, చాలా మల్టిపుల్ ఫిజికల్ డేటా సెంటర్ని ఒక యూనిట్ గా తీసుకున్నాడు. ఎవరు? AWS వాడు, రైట్? సో ఇది ఇక్కడ ఓకే, ఇక్కడ యూనిట్ నెంబర్ 1 అనుకో, ఓకే, యూనిట్ నెంబర్ 2 అనుకో. సార్ యూనిట్ నెంబర్ 1, గ్రూప్ నెంబర్ 1, గ్రూప్ నెంబర్ 2 అనుకోండి, మీ ఇష్టం. అయితే గ్రూప్ కంటైన్స్ మల్టిపుల్ డేటా సెంటర్స్, మల్టిపుల్ ఫిజికల్ డేటా సెంటర్స్. గ్రూప్ నెంబర్ 1 కంటైన్స్ మల్టిపుల్ ఫిజికల్ డేటా సెంటర్స్ బాస్. అయితే ఈ గ్రూప్లు, ఈ యూనిట్లు అనేది పేరు బాగలేదని చెప్పేసి వాడు ఏం చేశాడంటే సింపుల్ గా ఒక పేరు పెట్టుకున్నాడు. ఎవరు? AWS వాడు. ఏం చేశాడు తెలుసా? అయ్యా బాబు, ఇదిగో ఈ గ్రూప్ కి నేను జోన్ అని పెడతా అని చెప్పాడు. జోన్, ఇక్కడ రెండింటిని గ్రూప్ చేసి దీని పేరు జోన్ అని పెట్టాడు. జోన్ అంటే జోన్ నెంబర్ 1, జోన్ నెంబర్ 2. లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ జోన్స్ ఆర్ అవైలబుల్, సో మెనీ జోన్స్. ఇది అవైలబిలిటీ ఎట్లా ఉంటుంది? 24/7 ఫెసిలిటీ దీనికి అవైలబుల్. కాబట్టి దీన్ని ఇంకో భాషలో మార్చి ఏం చెప్పాడు తెలుసా? అవైలబిలిటీ జోన్ అన్నాడు. ఓకే, అవైలబిలిటీ జోన్ అన్నాడు, రైట్? సో దీన్ని కూడా అవైలబిలిటీ జోన్ అన్నాడు. ఓకే,
availability zone. Each availability zone contains some multiple physical data centers. Each availability zone contains some multiple physical data centers. Right. So if multiple physical data center లో మొత్తం కలిపితే ఒక అవైలబిలిటీ జోన్, ఇక్కడ మల్టిపుల్ ఫిజికల్ డేటా సెంటర్లు కలిపితే ఒక అవైలబిలిటీ జోన్. వాడు ఏం చేశాడు తెలుసు, సింపుల్ గా, చాలా తెలివైనడు బాస్. AWS అనేది చాలా తెలివైన వాడు. ఏం చేశాడు సింపుల్ గా, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మనకి ABC బ్యాంక్ ఉన్నాడు, వీళ్ళు మన క్లయింట్. ఈ క్లయింట్ బిజినెస్ మొత్తం టోటల్ గా క్లయింట్ బిజినెస్ మొత్తం ఎలా స్ప్రెడ్ చేసాడు తెలుసా వాడు. కొంత బిజినెస్ ని అవైలబిలిటీ జోన్ 1 లో రన్ చేసేసాడు, కొంత బిజినెస్ ని అవైలబిలిటీ జోన్ 2 లో రన్ చేసేసాడు, మరి కొంత బిజినెస్ ని అవైలబిలిటీ జోన్ 3 లో కూడా రన్ చేస్తున్నాడు. దిస్ ఇస్ వాట్ దిస్ విల్ గివ్ యూ ద కంటిన్యూస్ ప్రాసెస్ బాస్. అంటే ఏంటి అంటే ఏం లేదు, ఈ అవైలబిలిటీ జోన్ లో ఉన్న ఈ ఫిజికల్ డేటా సెంటర్ లో ఉన్న ఈ సర్వర్స్ లో వాడి బిజినెస్ నడుస్తూ ఉంది, మరి కొంత బిజినెస్ ఇక్కడ ఉన్న ఫిజికల్ డేటా సెంటర్లు ఇక్కడ నడుస్తూ ఉంది, మరి కొంత బిజినెస్ ఇక్కడ. అంటే ఇక్కడ అవైలబిలిటీ జోన్ 1 లో అవైలబిలిటీ జోన్ 2 లో వాడు బిజినెస్ నడుస్తూ ఉంది. దిస్ విల్ గివ్ యూ ద హై అవైలబిలిటీ అంతే. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ద AWS people will give you 100% high availability for your application. If you run your business application inside AWS cloud, they will give you the high availability for your business. High availability in the sense what? It will never go down cost. Yes, it will never go down. Why? Because this concept is called, ఇక్కడ డౌన్ అయితే వెంటనే ఈ అవైలబిలిటీ జోన్ లోకి రిక్వెస్ట్ వెళ్ళి అక్కడి నుంచి మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం అప్లికేషన్. ఇక్కడ ఈ అవైలబిలిటీ జోన్ లో ఉన్న ఈ ఫిజికల్ డేటా సెంటర్, ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ ఫిజికల్ డేటా సెంటర్ నెంబర్ 1 or 2, వాట్ ఎవర్ ఇట్ ఈస్, we will access this application, business application, from this availability zone 2 and physical data center some other 4 or 5, whatever it is. ఇట్లా నేను మాట్లాడు. అంటే ఇక్కడ మనకి కస్టమర్ కి అసలు ఇది డౌన్ అయిన సంగతి కూడా తెలియదు. అసలు టోటల్ గా ఒక ఫిజికల్ డేటా సెంటర్ లో సర్వర్లే మొత్తం డౌన్ అయినా సరే ద కస్టమర్ విల్ నాట్ నో ఎనీథింగ్. వై? బికాస్ ఇదే అప్లికేషన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ తీసేసుకుంటాం మనం. దిస్ ఈస్ కాల్డ్ అవైలబిలిటీ జోన్ అంటున్నాం. సార్ ఇప్పుడు ఎందుకు చెప్పారు సార్ ఇది మీరు, ఈ అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్ ఎందుకు చెప్పారు? అవైలబిలిటీ జోన్ కాన్సెప్ట్ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఈ సర్వర్ లో మన వెబ్ కంటెంట్ ఉంది, ఈ సర్వర్ ఇక్కడ ఉన్న అవైలబిలిటీ జోన్ 1 లో మన వెబ్ కంటెంట్ ఉంది, అక్కడ సర్వర్ ఉంది. ఇక్కడ అవైలబిలిటీ జోన్ 2 లో సర్వర్లు ఉన్నాయి, ఏది మన సర్వర్లే. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్కి చెప్పాలి మనం. అమ్మా లోడ్ బ్యాలెన్సర్ ఏం చేయమంటావు? ఏం లేదు, ఎక్కడ ఏ అవైలబిలిటీ జోన్ లో ఉన్నా సరే ఆ సర్వర్లు నువ్వు సెండ్ చేయాలి, రిక్వెస్ట్ అంతే. చెక్ చేయాలి, రిక్వెస్ట్ సెండ్ చేయాలి, అంతే. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంటే దీన్ని మనమే సెట్ చేయాలా. అంటే మనం ఏం చెప్పాలా? లోడ్ బ్యాలెన్సర్కి చెప్పాలమ్మా, లోడ్ బ్యాలెన్సర్ ప్లీజ్ చెక్ ఆల్ ద అవైలబిలిటీ జోన్స్. నీకు యాక్సెస్ ఇచ్చేసాం, మనం యాక్సెస్ ఇవ్వాలా ఎవరికి? లోడ్ బ్యాలెన్సర్కి. ఇదంతా మనం ఇది హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు మీకు వస్తుంది ఇదంతా. సో కాబట్టి యూ మస్ట్ సెలెక్ట్ ఆల్ ద అవైలబిలిటీ జోన్స్. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పింది బాగానే ఉంది. ఈ అవైలబిలిటీ జోన్స్ యాక్సెస్ ఎందుకు ఇస్తాం లోడ్ బ్యాలెన్సర్కి? ఎందుకంటే అది రిక్వెస్ట్ అనేది ఇదిగో ఇక్కడ అసలు సర్వర్ హెల్తీ సర్వరా అన్హెల్తీ సర్వరా, ముందు అది రిక్వెస్ట్ పంపించుకొని చెక్ చేసుకొని చెక్కింగ్ ఓకే అయితేనే, ఇఫ్ ద సర్వర్ ఈస్ హెల్తీ దెన్ ఓన్లీ ద కస్టమర్ రిక్వెస్ట్ విల్ బి ఫార్వర్డింగ్ టు దిస్ సర్వర్. అదర్వైజ్ ద రిక్వెస్ట్ విల్ స్టాప్. రిక్వెస్ట్ పంపించదు, ఇది స్టాప్ చేసి పడేస్తుంది. రిక్వెస్ట్ పంపించదు, స్టాప్ చేసేది. ఎందుకు? అక్కడ అన్హెల్తీ సర్వర్ ఉంది. కాబట్టి ఈ అవైలబిలిటీ జోన్స్ కాన్సెప్ట్ కూడా మనం అక్కడ ఉపయోగిస్తాం. విల్ సెలెక్ట్ ఆల్ ద అవైలబిలిటీ జోన్స్, రైట్. ఎందుకంటే మనం క్లయింట్ బిజినెస్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో మనం డిప్లాయ్ చేసి ఉంటాం. ద కస్టమర్స్ విల్ గెట్ ద యాక్సెస్ ఫ్రమ్ ఎనీ అవైలబిలిటీ జోన్. అందుకోసం లోడ్ బ్యాలెన్సర్ కూడా అవైలబిలిటీ జోన్ కి మనం సెటప్ చేసి పడేయాలి. ఓకే బాగుంది సార్. ఓకే, ఇది అవైలబిలిటీ జోన్, ఈ పాయింట్ లో ఈ సెటప్ అక్కడ మనం చేయాలా? ఎక్కడ? లోడ్ బ్యాలెన్సర్ సెటప్ చేసేటప్పుడు. ఓకే, తర్వాత ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సింపుల్ గా లోడ్ బ్యాలెన్సర్కి మనం మరికొన్ని విషయాలు కూడా చెప్పాలా. అంటే మరికొన్ని విషయాలు అంటే ఏం తెలుసా? ఇప్పుడు సపోజ్ ఇలా ఉన్నాయి, 3 సర్వర్లు ఉన్నాయి. 3 సర్వర్లు మన వెబ్ కంటెంట్ ఉంది, రియల్ గా మన వెబ్ కంటెంట్ ఉంది ఆల్రెడీ, రైట్. సో 3 సర్వర్లు ఉన్నాయి కదా, రైట్. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే సింపుల్ గా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కోసం దీన్ని ఏమంటారు? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, దీని పేరు, రైట్. ఇప్పుడు
ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇలా కస్టమర్ నుంచి రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ డ్యూటీ అని చెక్ చేస్తూ ఉంటుంది. దేన్ని? ఈ సర్వర్ని. రైట్, సర్వర్ని చెక్ చేస్తూ ఉంటుంది. సర్వరు ఇప్పుడు గివింగ్ యూ సమ్ రెస్పాన్స్. ఏ లోడ్ బ్యాలెన్సర్, ఇదిగో నేను అందుబాటులో ఉన్నా, ఐఎమ్ రన్నింగ్ నౌ, ప్లీజ్ సెండ్ మీ ఎనీ రిక్వెస్ట్ ఐ కెన్ ప్రాసెస్ అంటది. ఎవరు? సర్వర్ నెంబర్ 1. ఓకే, బట్ సర్వర్ నెంబర్ 2 ఏం తెలుసా? హే, ఐఎమ్ నాట్ రన్నింగ్, ఐఎమ్ అన్హెల్తీ సర్వర్, ప్లీజ్ డోంట్ సెండ్ ఎనీ రిక్వెస్ట్ అంటది. ఎవరు? ఈ సర్వర్ 2. ఎందుకంటే ఇది నడవట్లా, ఇట్ ఈస్ అన్హెల్తీ సర్వర్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సర్వీస్ సర్వర్ అనుకోండి. ఇదేమో ఇన్ సర్వీస్, ఇదేమో అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంది. ఓకే, కానీ యాక్చువల్గా మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కొన్ని విషయాలు చెప్పాలా అమ్మా. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఫస్ట్ టైం నువ్వు చెకింగ్కి వెళ్ళావు ఇక్కడ, బట్ ఇది అన్హెల్తీ సర్వరే, ఇట్ ఈస్ నాట్ రన్నింగ్. రైట్, ఫస్ట్ టైం. తర్వాత నెక్స్ట్ టైం నాకు వేరే క్లౌడ్ ఇంజనీర్ దీన్ని మొత్తం తీసేసుకొని ఆర్సీఏ చేసి రూట్ కాస్ అనాలిసిస్ అంతా చేసి దీన్ని రన్నింగ్లో పెడతాడు కదా. అవును కదా, పెడతాడు కదా. మరి పెట్టినప్పుడు నువ్వు దీన్ని సర్వర్కి రిక్వెస్ట్ పంపించకపోతే ఎలాగా? ఇది ఐడియల్ స్టేట్లో ఉంటుంది కదా. అవునవును, అందుకోసం నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేయాలా? ఏం లేదు, నువ్వు 2 లేదా 3 లేదా 4 సార్లు చెక్ చేసుకో. ఫస్ట్ టైం చెక్ చేయి, అన్హెల్తీ ఉందా, అయినా రెండోసారి కూడా చెక్ చేయి. అంటే ఫాస్ట్గా, అంటే ఎప్పుడు ఈ సర్వర్ అప్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఇది ఇన్ సర్వీస్లోకి వస్తుందో తెలియదు కాబట్టి. ఎస్, అప్పుడు రెండోసారి కూడా అన్హెల్తీ, మూడోసారి అన్హెల్తీ, నాలుగోసారి అన్హెల్తీగా ఉందా, వదిలిపడేసేదాన్ని. వదిలిపడేసి 1 అవర్ తర్వాత ట్రై చేయి. అది మనం రాయాలా? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి చెప్పాలా, అదర్వైజ్ మళ్ళీ సర్వర్ ఐడియల్ స్టేట్లోకి వెళ్తుంది. ఎస్ ఫ్రెండ్, చాలా జాగ్రత్తగా వినాలా. అంటే మనకి ఆప్షన్ ఉంటుంది అనమాట, అన్హెల్తీ. ఇఫ్ ద సర్వర్ ఈజ్ అన్హెల్తీ వాట్ షుడ్ ఐ డూ? క్వశ్చన్ మార్క్. సర్వర్ అన్హెల్తీ ఉన్నప్పుడు నేనేం చేయాలా? చెప్పండి అంటారు. ఎవరు? లోడ్ బ్యాలెన్సర్కి చెప్పాలి మనం. చెప్పాలంటే ఎవరు? క్లౌడ్ ఇంజనీరే. రైట్, క్లౌడ్ ఇంజనీర్ చెప్తాడు ఇదంతా. సరే, ఇప్పుడు యాక్చువల్గా అసలు ఏం జరిగింది? ఆప్షన్ ఏముంటుంది అంటే, బై డిఫాల్ట్ వాడు ఏడబ్ల్యూఎస్ వాడు చాలా తెలివైనవాడు. బై డిఫాల్ట్గా ఇదిగో అన్హెల్తీ సర్వర్ అయితే దాన్ని ఒక 2 సార్లు చెక్ చేసి వదిలేసేయి అంటాడు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు. మనం ఏం చెప్పాలా? మనం ఒక 4 సార్లు. ఓకే, మనం 5 సార్లు ఇవ్వచ్చు, ఇచ్చుకో, నో ప్రాబ్లం. 5 టైమ్స్ చెక్ ద 5 టైమ్స్. ఆఫ్టర్ 5 టైమ్స్ ప్లస్ లీవ్ ఇట్. ఎందుకు? 5 సార్లు కూడా అది ఇన్ సర్వీస్లోకి రాలా, అవుట్ ఆఫ్ సర్వీస్ ఉంది కాబట్టి వదిలేసేయని నేను చెప్తున్నాను. అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి చెప్పాలా. ఓకే సార్, కరెక్టే, మీరు బాగానే ఉంది. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి మనకి టైం ఇంటర్వెల్ అంటారు దాన్ని. టైం ఇంటర్వెల్ అంటే ఏంటి తెలుసా? ఎన్ని సెకండ్లకు ఒకసారి, ఎన్ని నిమిషాలకు ఒకసారి ఈ సర్వర్ హెల్త్ చెక్ చేయాలా. హౌ మెనీ టైమ్స్ కెన్ ఐ చెక్ ద హెల్త్ ఆఫ్ ద సర్వర్స్? హౌ మెనీ టైమ్స్? సరే, ఎన్నిసార్లు చెక్ చేసేది? ఎన్నిసార్లు? నేను తెలుగులో రాసి ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ పక్కన పెడితే అసలు 2 నిమిషాలకు ఒకసారి, 2 సెకండ్లకు ఒకసారి, 1 సెకండ్కి ఒకసారి. అంటే ఒక సెకండ్కి చెక్ చేయి, మళ్ళీ ఇంకో సెకండ్ చెక్ చేయి, మళ్ళీ ఇట్లా ఫాస్ట్గా. ఓకే, దీన్నే మనం ఏమంటామంటే బాస్, టైం ఇంటర్వల్స్. అంటే ఎన్ని నిమిషాలకు ఒకసారి, ఎన్ని సెకండ్లకు ఒకసారి. అంటే ఇదంతా కూడా మనం ఏమని పిలుస్తామంటే టైం ఇంటర్వల్. ఓకే, సో ఈ టైం ఇంటర్వల్ అనేది కూడా మనం చెక్ చేయాలా. టైం ఇంటర్వల్ అయితే సింపుల్గా టైం ఇంటర్వల్ మనం చెక్ చేస్తున్నాం, కానీ సింపుల్గా చెప్పాలంటే దీనికి టైం ఇంటర్వల్ చెక్ చేసిన తర్వాత పక్కన పెడితే దానికి రెస్పాన్స్ టైం కూడా మనమే సెట్ చేయాలా. రెస్పాన్స్ టైం అంటే ఏంటో తెలుసా? చూడండి, ఇప్పుడు ఒక ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ఉంది. రైట్, అది 2 సెకండ్లకి ఒకసారి, 2 సెకండ్స్కి ఒకసారి నేను చెప్పా, లోడ్ బ్యాలెన్సర్ 2 సెకండ్స్కి ఒకసారి వెళ్ళి సర్వర్ దగ్గరికి వెళ్ళి ఇది ఇన్ సర్వీస్లో ఉందా, అవుట్ సర్వీస్లో ఉందా చెక్ చేయని చెప్పా. రైట్, 2 సెకండ్లకు వెళ్తుంది, గోయింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ బ్యాక్. ఇట్ ఈస్ నాట్ కమింగ్ బ్యాక్ రాకపోతే రిక్వెస్ట్ అనేది, ఇప్పుడు యాక్చువల్గా ఈ సర్వర్ ఇన్ సర్వీస్లో ఉందా, అవుట్ సర్వీస్లో ఉందా చెక్ చేయమని 2 సెకండ్లకు ఒకసారి వెళ్ళమ్మా అని చెప్పా. వెళ్ళింది కానీ రావట్లా, ఇట్ ఈస్ నాట్ కమింగ్ బ్యాక్. అయ్యో, దాన్ని కూడా మనమే చెప్పాలా. అంటే రెస్పాన్స్ టైం. అమ్మా లోడ్ బ్యాలెన్సర్, నువ్వు వెళ్ళి అక్కడే ఉండొద్దు దయచేసి, డోంట్ స్టే విత్ దిస్ సర్వర్, నో, అక్కడ చెక్ చేసుకో, ఫాస్ట్గా మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ సర్వర్ రన్ అవుతుంటే మళ్ళీ రిక్వెస్ట్లు ఉన్నాయి నీ దగ్గర, ఆ రిక్వెస్ట్లు తీసి మళ్ళీ దానికి పంపించేయి. పొరపాట్లు ఈ సర్వర్ కానీ పనిచేయట్లేదు అనుకో, ఇది అన్హెల్తీ సర్వర్ అనుకో,
ఆ రెస్పాన్స్ తీసుకున్నావు కదా, తీసుకున్న తర్వాత ఈ రిక్వెస్ట్ ని వేరే సర్వర్ కి ఫార్వర్డ్ చేయి, వేరే సర్వర్ కి డిస్ట్రిబ్యూట్ చేయి. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని మనం ఏమంటామంటే రెస్పాన్స్ టైం. రెస్పాన్స్ టైం ఏంటి? గోయింగ్ అండ్ కమింగ్ బ్యాక్. జస్ట్ గో టు సర్వర్, ఓకే, ఈ టైం ఇంటర్వల్స్ లోపల వెళ్ళు అని నువ్వు రెస్పాన్స్ కూడా ఫాస్ట్గా ఇవ్వాలా. అంతేగాని నేను గంట తర్వాత వచ్చి రెస్పాన్స్ ఇస్తాను, గంట తర్వాత వచ్చి హే కస్టమర్ గంట సేపు వెయిట్ చేయండి, నేను గంట తర్వాత వచ్చి ఈ సర్వర్ పని చేస్తాను లేదా చెక్ చేస్తా, అప్పుడు నీకు పేజ్ వస్తుంది, పేజ్ డిస్ప్లే అవుతుందంటే కాదు. నో 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 నో. కాబట్టి వీ మస్ట్ ప్రొవైడ్ ద రెస్పాన్స్ టైం ఆల్సో. రెస్పాన్స్ టైం నువ్వు ప్రొవైడ్ చేయకపోతే ఇక లోడ్ బ్యాలెన్సర్ సెటప్ ఫెయిల్ అయిపోయినట్టే. ఎందుకంటే అది 1 hour అక్కడే వెయిట్ చేస్తుంది. వెయిట్ చేయడం వల్ల ఇక్కడ ఏం జరిగింది, అసలు ఈ సర్వర్ హెల్తీనా అన్హెల్తీనా తెలియదు. తెలియకపోవడం వల్ల రిక్వెస్ట్ ఏంది వెయిటింగ్ స్టేట్లో ఉంటుంది. వెయిటింగ్ స్టేట్లో ఉన్నప్పుడు రిస్క్ అవుతుంది మళ్ళీ. కాబట్టి రెస్పాన్స్ టైం అనేది యు మస్ట్ ప్రొవైడ్ ద రెస్పాన్స్ టైం. ఓకే, అంటే ఎలాగా? ఏం లేదమ్మా, జస్ట్ కమ్ విత్ ఇన్ 2 seconds, జస్ట్ కమ్ విత్ ఇన్ 3 seconds మనమే సెట్ చేయాలి అదంతా కూడా. అంటే లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఎప్పుడు రావాలో కూడా మనమే చెప్పాలి. ఎవరికి? లోడ్ బ్యాలెన్సర్కి. చెప్పకపోతే దానికి తెలియదా? తెలీదు. నో నో. మన డ్యూటీ ఇదే. ఎస్ సరే దిస్ ఈస్ కాల్డ్ రెస్పాన్స్ టైం. సరే యూ మస్ట్ ప్రొవైడ్ రెస్పాన్స్ టైం. సరే సార్. ఇక ఇంటర్వెల్ అంటే తెలిసింది. ఇంటర్వెల్ టైం అంటే ఏంది? ఎన్ని సెకండ్లకు ఒకసారి, ఎన్ని సెకండ్లకు. అయితే ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేశాడంటే 5 సెకండ్లు ఇచ్చాడు బాస్. 5 seconds డిఫాల్ట్ టైం ఇంటర్వల్ ఇచ్చాడు. 5 seconds అంటే 5 సెకండ్లకు ఒకసారి సర్వర్స్ యొక్క హెల్త్ చెక్ ని చెక్ చేసుకో. 5 సెకండ్లకు ఒకసారి, మనతో సంబంధం లే. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అది వెళ్ళి చెక్ చేసుకుంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంది. రెస్పాన్స్ కూడా మనం ఇచ్చిన టైం ప్రకారం రెస్పాన్స్ ఇచ్చింది. మనం ఇచ్చిన టైం ఎంత? 5 సెకండ్లు అనుకో. ఎస్, వెళ్ళడానికి 5 సెకండ్లు, రావడానికి 5 సెకండ్లు, అయిపోయింది. టోటల్ 10 seconds లో మొత్తం రిక్వెస్ట్ రావాలా. ఏం సార్ 2 ఇచ్చుకో, నో ప్రాబ్లం, ఫాస్ట్గా పనిచేసింది. ఇంకా నేను అనేది అది. ఓకే, సో వాడైతే మాత్రం 5 seconds బై డిఫాల్ట్. ఓకే. అయితే ఇక్కడ వాడేమన్నాడంటే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇందాక చెప్పాను హెల్తీ అన్హెల్తీ అన్నాడు. ఓకే, హెల్తీ అన్హెల్తీ. దీన్నే మనకి ఆప్షన్ ఇక్కడ ఏం కనపడుతుంది అంటే హెల్తీ అన్హెల్తీ థ్రెషోల్డ్. అరే ఇదేం సార్, అన్హెల్తీ థ్రెషోల్డ్ ఇట్లా కనపడింది. ఇదంతా మీరు హ్యాండ్స్ ఆన్ వెంటనే చేయొచ్చు ఈజీగా. అంటే ఇది సబ్జెక్ట్ రాకుండా హ్యాండ్స్ ఆన్ ఎంత చేసినా వేస్ట్. ఎందుకంటే సబ్జెక్ట్ థియరిటికల్ గా అడుగుతారు ఇక్కడ ఇంటర్వ్యూలో. మనం ఎంత హ్యాండ్స్ ఆన్ చేయడం అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 minutes అంతే. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 minutes. బట్ 10 minutes అని చెప్తే సబ్జెక్ట్ అనవసరం మిస్ అయిపోయి ఏదో జరిగింది. అందుకని ఇక్కడ డెప్త్ గా మీరు చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, హ్యాండ్స్ ఆన్ కంటే కూడా ముందు థియరీ స్ట్రాంగ్ గా ఉండాలి. మీరు థియరీ ఉందంటే ప్యాకేజ్ పెరిగినట్టే. థియరీ ఉందంటే 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని అవతల వాడు నమ్ముతాడు. థియరీ లేకపోతే 4 ఏళ్ళు కాదు కదా, 4 నిమిషాలు కూడా నీ దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటాడు. అవుట్, నిన్ను తీసుకోడు వాడు కంప్లీట్ గా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? వర్క్ చేసే పర్సన్ కావాలా. జుట్టు నల్లగా ఉందా తెల్లగా ఉందా, బీటెక్ ఎన్నిసార్లు పాస్ అయ్యావు, 2010లో పాస్ అయ్యావా, 2018లో, వాడికి అవసరంలా ఇదంతా కూడా నాన్ సెన్స్. వాటికి సంబంధించింది ప్రాజెక్ట్లో వర్క్ చేయాలా. ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి నీ దగ్గర స్కిల్ ఉందా లేదా, అంతే. కాబట్టి థియరిటికల్గా స్ట్రాంగ్ కావాలి మనం. ఎస్, ఇప్పుడు అన్హెల్తీ థ్రెషోల్డ్ ఉంది. ఓకే, ఈ అన్హెల్తీ థ్రెషోల్డ్ అసలు ఏంటి సార్? అసలు ఏం లేదు. అన్హెల్తీ థ్రెషోల్డ్ అంటే ఏం లేదు. అసలు సింపుల్గా సర్వర్కి ఇది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటుంది. అంటే చెకింగ్ అనమాట. చెకింగ్ ఉన్నప్పుడు ఇదేంది? ఇది అన్హెల్తీ. ఓకే. అంటే ఇక్కడ అన్హెల్తీ థ్రెషోల్డ్ అంటే మనం ఏమి ఇవ్వాలి తెలుసా? కరెక్ట్ అన్హెల్తీ థ్రెషోల్డ్ ఇది నెంబర్ మనం ప్రొవైడ్ చేయాలి. 1, 2, 3, 4. ఏంటి సార్ ఈ నెంబరు? ఇదేంది? ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్, ఎన్నిసార్లు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 4 సార్లు చెక్ చేయి. ఎప్పుడు? ఇఫ్ ద సర్వర్ ఈజ్ అన్హెల్తీ ఆల్సో ప్లీజ్ చెక్ 4 times. అగైన్ గో టు ఫస్ట్ టైం వెళ్ళావు, సర్వర్ నాట్ రన్నింగ్ బాస్. రెండోసారి వెళ్ళు మళ్ళీ, అయినా సర్వర్ నాట్ రన్నింగ్. మూడోసారి వెళ్ళు, అయినా సర్వర్. నాలుగోసారి కూడా వెళ్ళు, అయినా సర్వర్ నాట్. వదిలేసే దాని తర్వాత కాసేపు తర్వాత దాని పని చూసుకో. ఇప్పుడు వద్దు. ఎప్పుడు? ఇక దీన్ని వదిలేసిన తర్వాత నెక్స్ట్ సర్వర్ ఏదైతుందో దాన్ని చెక్ చేసుకో. దానికి ఆ రిక్వెస్ట్లన్నీ సెండ్ చేయి. రైట్ మళ్ళీ సెండ్ చేయి.
మళ్ళీ నెక్స్ట్ సర్వర్ ఉన్నదాని దీనికి లోడ్ కొంచెం ఎక్కువ అవుతున్నప్పుడు మళ్ళీ దీనికి సెండ్ చేయి రిక్వెస్ట్లన్నీ. ఇక ఈ సర్వర్లన్నీ అయిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ ఈ సర్వర్కి రా, ఎప్పుడు అన్హెల్తీ సర్వర్కి రా మళ్ళీ. ఓకే, అన్హెల్తీ సర్వర్కి వచ్చేసేయి మళ్ళీ. ఎందుకు, అది ఇప్పుడు రన్నింగ్ లో ఉందేమో తెలియదు, రైట్? కాబట్టి నేను చెప్పేది అన్హెల్తీ సర్వర్లు అనేది ఉంది కరెక్టే, కానీ మనం థ్రెషోల్డ్ వాల్యూని సెట్ చేయాలి. సెట్ చేయకపోతే ఏమైంది, అది ఇక్కడికి రాదు. ఇక అది ఇక్కడికి రాదు. రాకుండా ఏమైంది సార్, ఇక కింద నుంచి ఉన్న సర్వర్నే చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది డైరెక్ట్గా ఇట్లా ఇట్లా. It will never come back to this server again. Why? Because you did not specify anything. Unhealthy సర్వరే, కానీ అన్హెల్తీ సర్వర్ అయినా సరే ఇక్కడ అన్హెల్తీ థ్రెషోల్డ్ వాల్యూను నువ్వు సెట్ చేయాలంటున్నా. థ్రెషోల్డ్ వాల్యూ, ఎస్, యూ మస్ట్ సెట్ ద థ్రెషోల్డ్ వాల్యూ. ఓకే 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 సార్, మనకి డిఫాల్ట్ థ్రెషోల్డ్ వాల్యూ ఎంత ఇచ్చాడు AWS అంటే 2 సార్లు ఇచ్చాడు బాస్, 2 times 2 సార్లు ఇచ్చాడు. బట్ మనం ఒక 4 సార్లు చెక్ చేసుకో, నో ప్రాబ్లం. అట్లా అనమాట. అంటే కింద నుంచి ఇలా మళ్ళీ వచ్చేసి మళ్ళీ అలా 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 మళ్ళీ దానికే వస్తుంది, దానికి వచ్చినప్పుడు మళ్ళీ చెకింగ్, ఇలా కంటిన్యూ ప్రాసెస్. లోడ్ బ్యాలెన్సర్ అనేది నిద్ర లేకుండా 24/7 ఎస్ డెవిల్ లాగా పనిచేస్తుంది బాస్, డీమన్ లాగా. అంతే, డీమన్, ఎవరితో సంబంధం లేదు దానికి. ఒకసారి కాన్ఫిగర్ చేసి సెటప్ చేసి లోడ్ బ్యాలెన్సర్ వదిలితే చాలు. ఎన్ని సర్వర్లు అయితే లోడ్ బ్యాలెన్సర్కి మనం అటాచ్ చేసేసామో, అటాచ్ ఆల్ ద సర్వర్స్ ఇన్టు లోడ్ బ్యాలెన్సర్. ఎన్ని సర్వర్లు అయితే మనం లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేసేసామో అన్ని సర్వర్లతోటి అది పని చేపిస్తూ ఉంటుంది. ఎవరు, లోడ్ బ్యాలెన్సర్. దానికి మొత్తం కాన్ఫిగరేషన్ సెటప్ అంతా మనం ఫస్ట్ చెప్పాలా. ఓకే ఓకే సరే సార్, ఇప్పుడు అన్హెల్తీ థ్రెషోల్డ్ ఉంది, రైట్? బట్ ఇప్పుడు అన్హెల్తీ థ్రెషోల్డ్ ఉంది, కరెక్టే. మళ్ళీ హెల్తీ థ్రెషోల్డ్ ఏంది అసలు? హెల్తీ థ్రెషోల్డ్ ఏంది అంటే హెల్తీ థ్రెషోల్డ్, రైట్, బాగుంది. హెల్తీ థ్రెషోల్డ్ కూడా మనం వాల్యూ సెట్ చేస్తాం. హెల్తీ థ్రెషోల్డ్, థ్రెషోల్డ్ వాల్యూ, ఎస్, హెల్తీ థ్రెషోల్డ్ వాల్యూ. హెల్తీ థ్రెషోల్డ్ వాల్యూ ఎంత మనం, ఎస్, సింపుల్గా అక్కడైతే బై డిఫాల్ట్ 10 seconds ఇస్తారు, 10 ఇస్తారు, 10 అంటే 10 times, రైట్, 10 times. బట్ మనం తగ్గించవచ్చా? తగ్గించుకో, నో ప్రాబ్లం, తగ్గించేసి. ఓకే, యూ కెన్ గివ్ 2 times, యూ కెన్ గివ్ 3 times, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు మళ్ళీ, రైట్? ఓకే, అది ఎందుకు సార్ హెల్తీ థ్రెషోల్డ్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు చెక్ చేయాలి? ఏమో, ఇక్కడ రిక్వెస్ట్ వస్తూ ఉంది, వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సర్వర్ ఇక్కడ సడన్ గా ఎస్ డౌన్ అయిపోయే అవకాశం ఉంది. అప్పుడు ప్రాబ్లం కదా. అందుకోసం అది హెల్తీ మళ్ళీ చెక్ చేసుకుంటూనే ఉండాలా. లేకపోతే ప్రాబ్లం వచ్చింది. ఎస్, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు, ఏ నిమిషంలో ఎలా జరుగుతుందో తెలియదు. ఇప్పుడే ఎస్ లోడ్ ఎక్కువైపోద్ది, రిక్వెస్ట్లు ఎక్కువైపోతాయి. ఎస్, అక్కడ కస్టమర్స్ ఇచ్చే రిక్వెస్ట్లు ఎక్కువైపోయినప్పుడు, సర్వర్ మీద లోడ్ ఎక్కువైపోయినప్పుడు హెల్తీ థ్రెషోల్డ్ మళ్ళీ అన్హెల్తీగా మారితే ఎస్ ఇది ఒక ప్రాబ్లం. సరే సార్, ఇది బాగానే ఉంది, హెల్తీ అన్హెల్తీ థ్రెషోల్డ్ అండి, రైట్? సో నెక్స్ట్ ఆప్షన్ ఏంది మనకి? ఏం లేదు. నెక్స్ట్ ఆప్షన్ మనం ఏం చేయాలంటే ఇదంతా తీసిన తర్వాత ఎస్ సో సింపుల్గా మనం ఆ సర్వర్స్ని మనం యాడ్ చేయాలి. ఎవరికి? లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేయాలి. అంతేనా? అంతే, లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేయాలి. సర్వర్స్ మొత్తాన్ని మనం లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేయాలి. ఎలాగా? అక్కడ అడిగిద్ది అనమాట, ఇన్స్టాన్సెస్, ప్లీజ్ యాడ్ ద ఇన్స్టాన్సెస్ అని అడిగింది. ప్లీజ్ యాడ్ ఇన్స్టాన్సెస్ అని అడుగుతుంది. ఎన్నైతే ఇన్స్టాన్సెస్ ఉన్నాయో అన్నిటిని మనం ఈ లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ చేసి పడేస్తాం. అప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ సెటప్ అంతా రెడీ చేస్తూ ఉంటుంది. అంటే టోటల్గా చెప్పాలంటే మనకి కంప్లీట్ పిక్చర్ అంతా ఇదే చూస్తుంది బాస్. ఎవరు? లోడ్ బ్యాలెన్సరే. సార్ మనకి చిన్న డౌట్ సార్, ఇప్పుడు మీరేమంటున్నారు? ఎస్, చాలా సూక్ష్మమైన పాయింట్ చెప్తున్నాను, చాలా వెరీ వెరీ సింపుల్ పాయింట్ నేను చెప్పేది. సార్ ఇప్పుడు మీరు ఏమంటున్నారు సార్, ఇది లైనెక్స్ సర్వర్ సార్, రైట్. ఇప్పుడు మీరు ఏం చెప్పారంటే, ఎస్టర్డే వరకు నేను చెప్పిన పాయింట్స్ ఏంటంటే, ఈ లైనెక్స్ సర్వర్లో నేను కొంత ఇలాగొచ్చి డబుల్ గుండా వచ్చేసి కొంత వెబ్ కంటెంట్ డిప్లాయ్ చేశాను. అట్ ద సేమ్ టైం HTTPD ఆర్ Nginx సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసా. ఇక్కడ వెబ్ కంటెంట్ Nginx సాఫ్ట్వేర్ ఉంది, రైట్, బాగుంది. డబుల్ గుండా వచ్చేసా. వచ్చిన తర్వాత ఈ కంటెంట్ని నేను ఒక బ్రౌజర్ నుంచి చూసుకుంటున్నా, ఇలా అంటే ఇక్కడ గేట్ నెంబర్ 80 ద్వారా వచ్చి చెక్ చేసుకుంటున్నా, రైట్? అంటే డైరెక్ట్గా చూశాను నేను. ఇప్పుడు ఏం చేశాను, మధ్యలో డైరెక్ట్ కాదు, ఇక్కడ ఒక పర్సన్ పెట్టా. మళ్ళీ వాడెవరు? వాడే లోడ్ బ్యాలెన్సర్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ వాడు.
అంటే నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ రిక్వెస్ట్ సరాసరి ఇలా వెళ్ళిపోయింది ఎప్పుడు ఎస్టర్డే, బట్ ఇప్పుడు సరాసరి ఇక్కడ కాదు, నువ్వు బ్రేక్ అవుతుంది. రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చి ఇలా వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడికి వచ్చి ఇలా వచ్చేసి ఈఎల్బికి వచ్చి ఈఎల్బి నుంచి ఇక్కడికి వస్తుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరి ఈఎల్బికి వస్తే ఇక్కడ నేను ఈ లైనెక్స్ మిషన్ ఏదైతే ఉందో ఇదిగో 1.2.3.4 ఇది సర్వర్ ఐపీ అడ్రస్. ఐపీ ఈ సర్వర్ ఐపీ అడ్రస్ నేను ఇదిగో 1.2.3.4 అని బ్రౌజర్లు ఇచ్చేసాను. ఇచ్చిన వెంటనే సరాసరి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ మధ్యలో పెట్టేశా. అరే ఇప్పుడు ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి ఈ ఐపీ అడ్రస్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రాబ్లం అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐపీ అడ్రస్ ఇక్కడ ఇచ్చి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ మళ్ళీ రిక్వెస్ట్, ఇది ఎలా సాధ్యం? అసలు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి ఏమైనా ఐపీ అడ్రస్ ఉందా? అరే ఎస్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి ఏమైనా ఐపీ ఉందా? మరి మేము ఐపీ ఎలా సెట్ అంటే సింపుల్గా ఈ అప్లికేషను ఈ లోడ్ బ్యాలెన్సర్ సెటప్ అదంతా మేము అర్థం చేసుకోవాలంటే షుడ్ ఐ గివ్ ఐపీ అడ్రస్ ఆర్ షుడ్ ఐ గివ్ ఎనీ అదర్ లింక్ టు యాక్సెస్ దిస్ పేజెస్? అంటే చెకింగ్ ఇంటర్నల్గా మనం బాస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్గా మనం ఏంది రౌట్ 53కి వెళ్తాం. అసలు యాక్చువల్గా ఇది కాదు ప్రాసెస్, రౌట్ 53కి వెళ్తాం. రౌట్ 53లో మనం ఏం చేస్తాం? సింపుల్గా ఐపీని డైరెక్ట్గా ఎస్ ఫ్రెండ్స్ వెబ్సైట్ అడ్రస్కి మ్యాప్ చేస్తాం. ఐపీ 1.2.3.4 ఐపీ ఏదైతే ఉందో ఐపీని ఇదిగో abcbank.com అలా flipkart.com దీనికి మ్యాప్ చేస్తాం. అది కూడా వేరే, కానీ ఇక్కడ ఏంది, ఇక్కడ రూట్ 53 కాదు ఇప్పుడు. నో, రూట్ 53 నెక్స్ట్ టైం వస్తుంది, ఇప్పుడు చెప్పలేము, అది మీకు అర్థం కాదు చెప్పిన. ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ పనిచేస్తున్నా లేదు చెక్ చేయాలి, అది ఇక్కడ పాయింట్. ఎస్ ఇది ఎలా చెక్ చేయాలంటే మిత్రులారా, దీనికి వాడు ఏం చేశాడంటే ఒక లింక్ ఇచ్చాడు, మనకి లింక్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ లింక్ అనేది నేను క్లిక్ చేశానో అప్పుడు వెంటనే ఈ లోడ్ బ్యాలెన్సర్ డైరెక్ట్గా ఆ పేజెస్ దగ్గరికి వెళ్ళి మనకు చూపించింది. అంటే మనకి డైరెక్ట్గా కనపడదు కదా సార్, వెబ్ పేజెస్ మొత్తం మనకు కనిపిస్తాయి. అంటే మనకి ఇక్కడ సర్వర్ 1లో ఉన్న వెబ్ పేజెస్ని మనం డిస్ప్లే చేస్తున్నామా, సర్వర్ 2లో వెబ్ పేజెస్ని డిస్ప్లే చేస్తున్నామా, సర్వర్ 3లో వెబ్ పేజెస్ని డిస్ప్లే చేస్తున్నాం మనకి. అంటే లోడుని బ్యాలెన్సింగ్ చేస్తున్నామో లేదో మనం చెక్ చేయొచ్చు. ఐపీ అడ్రస్ అవసరం లేదా? అవసరం లేకుండానే చెక్ చేయొచ్చు. ఎలా? అది నేను చూపిస్తాను, నో ప్రాబ్లం. గతంలో ఐపీ అడ్రస్ వాడాం, ఇప్పుడు ఐపీ అడ్రస్ లేకుండానే మరో లింక్ తోటి మనం ఎక్సలెంట్గా చూస్తాం. అంటే రిక్వెస్ట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా? ఎస్ ఇదిగో ఈ రిక్వెస్ట్ ఇలా ఉంది, ఇక్కడ నుంచి వచ్చే ఈ రిక్వెస్ట్ అనేది సర్వర్ 1కి ఈఎల్బి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఈ సర్వర్కి డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా? మరొక వ్యక్తి ఉన్నాడు, రిక్వెస్ట్ ఇచ్చాడు, ఈ రిక్వెస్ట్ అనేది మరొక సర్వర్కి డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా అంటే అది మనం చెక్ చేయాలి. ఇప్పుడు మరొక వ్యక్తి ఉన్నాడు, ఈయన ఒక రిక్వెస్ట్ ఇచ్చాడు, ఈ లోడ్ బ్యాలెన్స్ తీసుకొని మళ్ళీ ఆ రిక్వెస్ట్ మరొక సర్వర్కి ఇస్తుంది. ఇలాగా అంటే ఇది సర్వర్ నెంబర్ 1, సర్వర్ నెంబర్ 2, సర్వర్ నెంబర్ 3 ఇలాగా అన్ని సర్వర్స్కి మనం రీడైరెక్టర్ అవుతున్నాం లేదా, బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా, లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా అలా అనేది మనం ఎలా చెక్ చేయాలనేది నేను హ్యాండ్స్ ఆన్లో చూపిస్తా. అయితే ఈ స్టెప్స్ అన్నీ అక్కడ కనపడతాయి. వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వి డిస్కస్డ్ సో ఫార్, డైరెక్ట్గా ఆ స్టెప్స్ మొత్తం అక్కడ కనపడతాయి. మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ మీకు కనిపిస్తుంది. అందుకోసం అప్పుడు డిస్కషన్ మళ్ళీ ప్రాబ్లం అయిద్దని చెప్పేసి నేను ఇలా మాట్లాడుతున్నా. ఓకే సో అసలు తర్వాత ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అసలు లోడ్ బ్యాలెన్సర్ సెటప్ ఎలా చేయాలా? ఏం లేదు మిత్రులారా, చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ని మీరు తయారు చేయాలా. అంటే ఎట్లా? ఏం లేదు, ఫస్ట్ మీరు ఈ సెటప్ రెడీ చేసుకోవాలా. ఒక 2 సర్వర్లు, ఒక సర్వర్ మీద లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు? వేస్ట్ కదా. ఒక సర్వర్ పెట్టి నేను లోడ్ బ్యాలెన్సర్ అప్లై చేస్తా ఉంటే రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంది? మల్టిపుల్ సర్వర్స్ ఉండాలి. మల్టిపుల్ సర్వర్స్ ఉంటేనే మనం వీ కెన్ అప్లై ద లోడ్ బ్యాలెన్సింగ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? ఒకే సర్వర్కి లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాం? నో, దిస్ ఇస్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కొంతమంది అట్లా అడుగుతారు, క్యాన్ యూ అప్లై ఆ లోడ్ బ్యాలెన్సర్ ఇన్ ఏ సింగిల్ సర్వర్? ఎందుకు? వై అని అడగాలి మనం. ఎందుకు? ఒకే సర్వర్ మీద లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు? డిఫరెంట్ సర్వర్లు ఉంటాయి కాబట్టి డిఫరెంట్ సర్వర్ల మీద లోడ్ పడకూడదని చెప్పేసి ఒకే సర్వర్ మీద లోడ్ పడకూడదు కానీ డిస్ట్రిబ్యూట్ కోసం ఈఎల్బి పెట్టాం. కాబట్టి మీరు ఫస్ట్ పాయింట్ మల్టిపుల్ సర్వర్లు ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఆ మల్టిపుల్ సర్వర్స్లో ఖచ్చితంగా ఎంజినిక్స్ ఆర్ హెచ్టిటిపిడి ఉండాలి. దాని లోపల కొంత కంటెంట్ డిప్లాయ్ చేసి ఉండాలి. అంటే
ఎంజినిక్స్ ఇక్కడ కూడా సార్, ఇక్కడ కూడా కొంత కంటెంట్ డిప్లాయ్ చేయాలి. ఇక్కడ కూడా అన్ని ప్లేసుల్లో ఎంజినిక్సే. ఓకే. సో దీన్ని ఆటోమేషన్ టూల్ ఉపయోగించి కూడా ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ద ఆటోమేషన్ టూల్ నేమ్ ఈజ్ వాట్? యాన్సిబుల్. ద పవర్ఫుల్ టూల్. ద టూల్ నేమ్ ఈజ్ వాట్? యాన్సిబుల్. యాన్సిబుల్ అంటే టోటల్గా 100% ప్యూర్ లినక్స్, మొత్తం లినక్స్ మొత్తం టూల్. బట్ ఈ టూల్ని డెవాప్స్ ఇంజనీర్ ఉపయోగిస్తాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరి డెవాప్స్ ఇంజనీర్కి ఏం రావాలా? లైనక్స్ రావాలి. లైనక్స్ రాకపోతే యాన్సిబుల్ మీద వర్క్ చేయలేం. ఎస్, సింపుల్, వెరీ సింపుల్ యాన్సిబుల్. ఓకే, సరే, అది వేరే కూడా. ఓకే సార్, స్క్రిప్ట్ను ఉపయోగించి కూడా మనం ఇక్కడ యాన్సిబుల్ కాకుండా స్క్రిప్ట్ అనేది రాసి ఉపయోగించి కూడా డైరెక్ట్గా లైనక్స్ మిషన్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ జాబ్ ఆటోమేషన్. చూపిస్తాను నేను అది కూడా. యాన్సిబుల్ ఉపయోగించవచ్చు జాబ్, కానీ యాన్సిబుల్ పవర్ఫుల్ టూల్ బాస్. చాలా వెరీ వెరీ ఎక్సలెంట్ మెకానిజం ఉంది దాంట్లో. అందుకని అంటే ఇప్పుడు మనం 2 సర్వర్లు, 3 సర్వర్లు, 4 సర్వర్లో ఎంజినిక్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. వాడేమన్నాడు? ఎస్ ప్లీజ్ క్రియేట్ 1000 సర్వర్స్ అన్నాడు. అరే 1000 సర్వర్లో ఎంజినిక్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయన్నాడు. 1000 సర్వర్స్ అనేసరికి యాన్సిబుల్ రావాలి నీకు, అంతే. ఇది పనిచేయదా? ఇది మాన్యువల్ అయిపోద్ది, ఎందుకంటే కష్టం కదా. నువ్వు సర్వర్లోకి లాగిన్ అవటం, ఎంజినిక్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయటం, ఇవన్నీ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. కాబట్టి ఇట్లా యాన్సిబుల్ ఒక టూల్ వాడతాం. సో డెవాప్స్ పిక్చర్లోకి వచ్చింది అప్పుడు, అది వేరే స్టోరీ సైడ్. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఈ 4 సర్వర్లు, ఎస్ ఫ్రెండ్స్, ఈ 4 సర్వర్స్కి మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ని అటాచ్ చేయాలి. సర్వర్లు తయారు చేసుకోవాలి ముందే లోడ్ బ్యాలెన్సర్ని అటాచ్ చేయాలి. సరే సార్, ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్కి చెప్పాను, ఈ సర్వర్ నెంబర్ 1 అవైలబిలిటీ జోన్ 1లో ఉంది అనుకో, తయారు చేయండి మనమే. ఇదేమో అవైలబిలిటీ జోన్ 2 తయారు చేయండి. ఇదేమో మన ఇష్టం. ఇలా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో తయారు చేసినప్పటికి కూడా లోడ్ బ్యాలెన్సర్ అనేది రిక్వెస్ట్లు సెండ్ చేస్తూ ఉంటుంది. అలా రిక్వెస్ట్లు సెండ్ చేయాలంటే దాన్నే మనం ఏమంటామంటే మ్యాపింగ్ అంటాం. మ్యాపింగ్ అవైలబిలిటీ జోన్స్ మ్యాపింగ్ అంటాం. ఆ మ్యాపింగ్ అనేది మనం చేయాలి. చేస్తేనే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో ఉన్న సర్వర్స్కి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ పంపిస్తుంది. అదర్వైజ్ మ్యాపింగ్ మనం చేయకపోతే అది స్టాప్ చేసిద్ది. నువ్వు అవైలబిలిటీ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్కి ఏం చెప్పావు? అమ్మా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఓన్లీ అవైలబిలిటీ జోన్ 1 సర్వర్లు అని చెప్పావు. పొరపాట్లో అవైలబిలిటీ జోన్ 1 సర్వర్స్ కోసమే ఇది పనిచేసింది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. వాట్ అబౌట్ అవైలబిలిటీ జోన్ 2, అవైలబిలిటీ జోన్ 3 సర్వర్లు? అక్కడ అవైలబిలిటీ జోన్ 2లో 3లో ఉన్న సర్వర్స్కి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ పనిచేయదు. కాబట్టి మనం ఏం చేయాలా? మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ అది ఎక్కడ చేయాలా? సింపుల్, వెరీ సింపుల్. నెట్వర్కింగ్లోకి వెళ్ళి ఆ మ్యాపింగ్ అనేది నేను చూపిస్తాను. సింపుల్, వెరీ వెరీ సింపుల్ మిత్రులారా, వెరీ సింపుల్. ఇది ఇక్కడ మీరు ఈజీగా తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేనట్లయితే ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఒకే అవైలబిలిటీ జోన్లో ఉన్న సర్వర్ల కోసం పనిచేస్తే మిగతా అవైలబిలిటీలో ఉన్న సర్వర్లు ఎలా, హౌ కెన్ ఐ యాక్సెస్, హౌ కెన్ ఐ యూటిలైజ్? ప్రాబ్లం. ఓకే, అదొక ప్రాబ్లం. సరే సార్, సరే. ఇప్పుడు విచ్ అవైలబిలిటీ జోన్ అనేది అది పక్కన పెడితే, ఆ తర్వాత ఆ సెలెక్ట్ ద సెక్యూరిటీ గ్రూప్. మనం ఏం చేయాలా? సెలెక్ట్ ద సెక్యూరిటీ గ్రూప్ని కూడా మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ద సెక్యూరిటీ గ్రూప్, రైట్. సెలెక్ట్ ద సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సెలెక్ట్ ద సెక్యూరిటీ గ్రూప్ అంటే చెప్పాను నేను. ఎస్, మీరు వెంటనే సెక్యూరిటీ గ్రూప్ అంటే న్యూ గ్రూప్ తయారు చేస్తారా? న్యూ గ్రూప్, ఆర్ యూ కెన్ యూస్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. న్యూ గ్రూప్ వేరే, ఎగ్జిస్టింగ్ వేరే. ఎగ్జిస్టింగ్ అనేది మనం చెప్పామని, ఎస్ అదే చెప్పాం కదా, కేకే గతంలో రాసాం, కేకే SG1, రైట్. కేకే SG1. ఆ తర్వాత సమ్ అదర్ పేరుతోటి, ఇట్లా ఈ పేరుతోటి మనం మొత్తం అటాచ్ చేసి పడేసిన తర్వాత ఆ అటాచ్ చేసిన దాన్ని సెక్యూరిటీ గ్రూప్ని ఇక్కడ యాడ్ చేస్తాం. సో సెక్యూరిటీ గ్రూప్ని మనం అలా ఇంక్లూడ్ చేసేస్తాం డైరెక్ట్గా. ఇక అక్కడి నుంచి ఇంకేం సార్? ఇక అక్కడి నుంచి నేను చెప్పిన స్టోరీ, ఇందాక నేను చెప్పింది మొత్తం వస్తుంది. ఏమని? ఇక టైం ఇంటర్వల్ ఏంటి, హెల్తీ థ్రెషోల్డ్ ఏంది, అన్హెల్తీ థ్రెషోల్డ్ ఏంది, రెస్పాన్స్ టైం ఏంది, టైం ఇంటర్వల్ ఏంది. ఓకే, ఈ టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ కమింగ్ మొత్తం అక్కడి నుంచి డైరెక్ట్గా. ఇదంతా థియరిటికల్గా మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు ఎవరైనా సరే. థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే, సార్ మీరు దీనికి ఏమైనా నోట్స్ రాస్తే మంచిది సార్. ఎస్ తప్పకుండా నేను స్టెప్స్ వైజ్గా కంపల్సరీగా నోట్స్ ఇస్తా. స్టెప్ 1లో మీరు ఏం చేయాలా, స్టెప్ 2లో మీరు ఏం చేయాలా, స్టెప్ 3లో మొత్తం ఏం చేయాలా, డైరెక్ట్గా నోట్స్, కంప్లీట్ పిక్చర్ నోట్స్ మీకు రాసిస్తా.
ఆ రాసిచ్చిన మొత్తం చేసేసి అప్పుడు మనం హ్యాండ్స్ ఆన్లోకి వెళ్దాం. హ్యాండ్స్ ఆన్లోకి చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకి ఆటో స్కేలింగ్ వచ్చింది. సో ఆటో స్కేలింగ్ వచ్చినప్పుడు మీరు ఎక్సలెంట్ ప్రొసీజర్ అనేది మీరు చూస్తారు. ఇప్పుడు కాదు, ఆటో స్కేలింగ్ అప్పుడు మీకు పిక్చరైజేషన్ వస్తుంది. అంటే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ పిక్చర్ వస్తుంది, మీకు డైరెక్ట్ పిక్చర్ వస్తుంది. ఎప్పుడు ఆటో స్కేలింగ్ చూసిన తర్వాతే పిక్చర్ వస్తుంది, ఇప్పుడు దాకా రాదు. ఇదంతా ప్లాట్ఫామ్ ఏర్పరచుకుంటున్నాం మనం. కంప్లీట్ మీరు ఆటో స్కేలింగ్ చూస్తే ఎస్ ఓ పిక్చర్ వచ్చింది, ఎస్ ఈ ప్రాజెక్ట్ లో నేను ఈ వర్క్ చేశాను రీసెంట్ గా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ప్రెషర్ కూడా మనం ఇది ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేసి పెట్టుకో నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ప్రెషర్, ఒక ఫ్రెషర్ ఉన్నాడు, ఈ ప్రాజెక్ట్ నేను చేశానని పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే అకాడమిక్ స్టైల్ అయినా, అది మనం కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఫ్రెషర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడైనా ఈ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, ఇలా ఇలా సెటప్ చేశాను, ఇలా ఇలా చేశానని. అయితే కొంతవరకు ముందుకెళ్ళిన తర్వాత మీకు ఎవరైనా సరే కంపెనీలో ఫస్ట్ ఇదిగోండి విపిసి గురించి బాగా అడుగుతారు ఫ్రెండ్స్. విపిసి ఇది కొంచెం రాగాలంటే చాలా మనసు దృఢంగా ఉండాలి. ఎస్, బలహీనంగా ఉన్న వ్యక్తులకి విపిసికి ఒక ముక్క కూడా అర్థం కాదు. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ మచ్ రిలేటెడ్ టు నెట్వర్కింగ్. ఈ నెట్వర్కింగ్ అనేది నీ జీవితంలో ఉంది కాబట్టే నిన్ను ఎస్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటున్నాను. ఎందుకు? అది లేకపోతే అసలు నువ్వు సంబంధం లే. చెప్పాను కదా ఆల్రెడీ. ఎస్, ఏంటి? ఇదిగోండి ఇట్లా. ఓకే, మీకు అర్థమైంది పిక్చర్. ప్లస్ ఆర్కిటెక్చర్, పీటర్ ఆర్కిటెక్చర్. ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ఈడ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కి ఎస్ రిక్వెస్ట్ పంపిస్తే అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. బట్ ఎనీవే ఇదేమో బ్యాక్ ఎండ్ సర్వర్లు, ఇదేమో డిబి సర్వర్లు, ఇదేమో ఫ్రంట్ ఎండ్ సర్వర్లు. దీస్ ఆర్ ఆల్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్రొడక్షన్ సర్వర్లు రియల్ గా. కొంతమంది దీన్ని వెబ్ సర్వర్లు అని కూడా పిలుస్తారు. ఇక్కడ వెబ్ సర్వర్లు అన్నా ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్లు అన్నా ఒకటే, రెండు మీనింగ్ ఒకటే. ఆ తర్వాత దీన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కూడా అని పిలుస్తారు. ఎస్, దీన్ని మనం ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఇదే. దిస్ ఇస్ అ ఫైనల్ ఎన్విరాన్మెంట్, దిస్ ఇస్ అ లైవ్ ఎన్విరాన్మెంట్. ఎస్ ఎస్, ద పబ్లిక్ కెన్ యాక్సెస్ దిస్ ఎన్విరాన్మెంట్. పబ్లిక్ అనేవాళ్ళు ఈ యాక్సెస్ ఎన్విరాన్మెంట్ ని యాక్సెస్ చేస్తారు. అయితే ఇది పబ్లిక్, కానీ ఇక్కడ ఈ ఏదైతే బ్యాక్ ఎండ్ కోడ్ ఉందో ఆ బ్యాక్ ఎండ్ కోడ్ సర్వర్లు పబ్లిక్ కాదు, ప్రైవేట్. ఓకే, అంటే ఇక్కడ ఉన్న ఈ సర్వరు ప్రైవేట్ సర్వర్ ని ఢీకొట్టాలి, హిట్ చేయాలి. హిట్ చేయాలంటే ఈ మెకానిజం, ఏ మెకానిజం? కనెక్షన్ యాడ్ చేయాలి. మళ్ళీ ఇక్కడున్న ఈ ప్రైవేట్ సర్వర్లు మళ్ళీ డీబీ సర్వర్తో కనెక్ట్ అవ్వాలా. మళ్ళీ డీబీ సర్వర్ ఏంది? అది ప్రైవేట్ సర్వరే, పబ్లిక్ కాదు మిత్రులారా. పబ్లిక్ అంటే ఏంది? పబ్లిక్ డైరెక్ట్ గా యాక్సెస్ చేసే సర్వర్లు. బట్ పబ్లిక్ సర్వర్లు కావు ఇవి. ఏది? బ్యాక్ ఎండ్ సర్వర్లు, అంటే అప్లికేషన్ సర్వర్లు. మీకు తెలుసు, చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి, అందుకే నేను ఐ వెంట్ ఫర్ లైట్, వెరీ లైట్ గా వెళ్తున్నా, ఎందుకంటే మీకు తెలిసి చాలా రోజులు చెప్పాను కాబట్టి. సో ఇక్కడ నుంచి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ప్రైవేట్ సర్వర్లు ఇచ్చారు. అంటే ఈ సెటప్ మొత్తాన్ని ఎస్ ఒక నెట్వర్కింగ్ సెటప్ చేస్తాం. ఈ మొత్తానికి ఒక నెట్వర్క్ సెటప్ చేస్తాం. ఆ నెట్వర్క్ సెటప్ చేయడానికి ఒక సర్వీస్ వాడతాం. ఆ సర్వీస్ పేరే విపిసి. ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సర్వీస్ ఇన్ AWS క్లౌడ్. సర్వీస్ నేమ్ ఈజ్ వాట్? విపిసి. అంతే. ఈ విపిసి మీకు వస్తే చాలు, గేమ్ ఆడుకోవచ్చు కంపెనీలో. సో ఇక డెవాప్స్ అయితే మంచినీళ్ళు తాగేంతగా అర్థమైంది, లేకపోతే ముక్క అర్థం కాదు, ముక్క కూడా అర్థం కాదు డెవాప్స్. ఏది? విపిసి నీకు అర్థం కాకపోతే. ఎందుకంటే నేను ఎక్కడ నుంచి విపిసి చెప్తానంటే డైరెక్ట్ గా లైనక్స్ కాన్సెప్ట్లు, నెట్వర్కింగ్ కాన్సెప్ట్లు, తర్వాత విపిసి, తర్వాత డెవాప్స్. ఎట్లా అని మీకు స్ట్రైట్ ఎక్కిపోతుంది ఇక డైరెక్ట్ గా. ఇక మీరు ఎంత పెద్ద 10 ఇయర్స్ కాదు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్తో అయినా మాట్లాడొచ్చు యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, మీ ఇష్టం. అది విపిసి నేర్చుకోగలిగితే, లైనక్స్ నేర్చుకుంటే, నెట్వర్కింగ్ నేర్చుకుని విపిసికి వస్తే అలా, అంటే ఆ మోడల్లో వెళ్ళాలి. అంతేగాని డైరెక్ట్ విపిసి చెప్తే ముక్క కూడా అర్థం కాదు. డైరెక్ట్ గా డెవాప్స్ లో ఉన్న విపిసి పాయింట్స్ టచ్ చేస్తే అసలు మీకు వేస్ట్ అయిపోద్ది. అట్లా కొంతమంది అట్లా అర్థం చేసుకుంటారు. కానీ దయచేసి అసలు ట్రైనర్కి ఒక వ్యూ, ఒక పిక్చర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ట్రైనర్ మాట వినే స్టూడెంట్స్ లేరు, స్టూడెంట్స్ మాట ట్రైనర్ లేనాలా. ఎస్ ఎస్, ట్రైనర్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రియల్ టైంలో వర్క్ చేసిన నాలెడ్జ్ ఉంటుంది, ఎలా వెళ్ళాలి ఎలా. కానీ స్టూడెంట్కి అట్లా కాదు, ఏదో ఒకటి చెప్పండి సార్, ఏంది వరకు సాగుపడతారు, మాకున్న ప్రాబ్లమ్స్ వేరు. కష్టాలు ప్రాబ్లమ్స్ కాదు ఇక్కడ కావాల్సింది, ఓర్పు సహనం కావాలి ఐటీలో ఫిట్ అవ్వాలంటే. కాబట్టి ఇదంతా జరగాలంటే చాలా పెద్ద ప్రాసెస్ వస్తుంది. దీన్ని మొత్తం మనం ఈ విధంగా సెటప్ చేస్తాం. ఎస్ ఎస్, అప్పుడు వస్తాం మళ్ళీ ప్రొడక్షన్, మళ్ళీ బ్యాక్ ఎండ్, మళ్ళీ డేటా డిబి, మొత్తం వీటన్నిటితో మళ్ళీ కనెక్షన్ పెడతాం. ఎక్కడ? విపిసిలు డైరెక్ట్ గా. అదే విధంగా మనకి ఎస్ విపిఎన్, ద పవర్ఫుల్. ఎస్, విపిఎన్ ఎలా సెటప్ చేసుకొని మనం ఎస్ ఆ సర్వర్స్ ని ఎలా యాక్సెస్ చేయాలి. ఇప్పుడు సపోజ్ వాడు అన్నాడు, బ్యాక్ ఎండ్ సర్వర్లు, ప్రైవేట్ సర్వర్లు, వీటిని యాక్సెస్ చేయమన్నాడు. వాటిని ఎలా యాక్సెస్ చేయాలి?
ఎస్ఎస్ ఇదంతా మీకు తెలియాలంటే విపిసి రావాలి.